హాయ్ హలో అండి, మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాము. ఈరోజు కందిపప్పుతో పచ్చడి చేస్తున్నానండి. అదేనండి కంది పచ్చడి. మా అమ్మగారు చాలా బాగా చేస్తారు. అది చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది. ఆ రెసిపీ మీతో పంచుకుంటున్నాను అనమాట. ముందుగా ఏం లేదండి, ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను. దాన్ని లైట్ మంచిగా స్మెల్ వస్తుంది, వేగిన స్మెల్. ఇదిగోండి, కలర్ చేంజ్ అయింది కదా, ఆ విధంగా మనము వేయించుకోవాలి. తర్వాత అవి పక్కన పెట్టేసుకొని మిరపకాయలు ఒక 10-15 తీసుకున్నాను. కారం తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను. కరివేపాకు అంతేనండి. వీటిని ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా వేయించి పెట్టుకోవాలి. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? కంది పచ్చడి చేస్తున్నాను. అమ్మమ్మ బాగా చేస్తూ ఉండేది, మీ అమ్మమ్మ. అది ఈరోజు గుర్తొచ్చి చేస్తూ ఉన్నాను. వాటిని బాగా ఫ్రై చేశాను అనమాట. కందుల్ని ఇట్లా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ వేసి నానబెట్టాలి ఒక 5 నిమిషాలు. తర్వాత దాంతోపాటు చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవి నీట్గా బాగా వేయించాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది కదా, హ్యాపీ. ఇవి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ మనము మిక్సీ పట్టేసుకొని ఈ 5 నిమిషాలు అవి నానతాయి అనమాట కందిపప్పు. ఆ తర్వాత అవి కూడా వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం, ఓకేనా? ఓకే. ఇప్పుడు చింతపండు, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు, అది కూడా నానబెట్టుకోవాలి. అట్లానే వేయించి పెట్టుకున్న కందిపప్పు, వీటిలో కూడా నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటే రుబ్బేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా 2 నానబెట్టుకుందాం. ఈ లోపల మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, అవి వాటిని బాగా మిక్సీ పట్టుకుందాం, సరేనా? వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. అదే రోట్లో కానీ చేస్తే సూపర్గా వస్తుంది. మనకి ఇప్పుడు రోళ్ళు అవన్నీ సిటీల్లో కష్టం కదా, కానీ చాలామంది అయితే వాడుతూ ఉన్నారు రోళ్ళు కూడా. మనం కూడా త్వరలో తెచ్చుకున్నాం. తగినంత ఉప్పు వేసుకొని, అట్లానే చిన్న ఉల్లిపాయలు, కల్లుప్పు కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. ఒక 7-8 చిన్న ఉల్లిపాయలు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు చింతపండు వేసుకుందాం కొంచెం. అట్లానే నానబెట్టుకున్నాం కదా కందిపప్పు, అవి కూడా కొంచెం కొంచెం వేసుకొని రుబ్బుకుందాం. ఇవి కూడా వేసి ఇప్పుడు మెత్తగా రుబ్బుకుందాం. మరీ మెత్తగా కాదండి. పచ్చడి అయిపోయిందాం. ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ ఇది ఉల్లిపాయ. ఇవి వేసి లైట్గా తిప్పుకుంటే ఆ టేస్ట్ అదిరిపోతుందంటే చూడు. ఒక చిన్నగా తిప్పేస్తా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం, బాగుంటుంది. పెట్టుకున్న పచ్చడిని దీంట్లో వేసేసుకున్నాం. అంతే, వెరీ సింపుల్ అండి కంది పచ్చడి.
రెడీగా ఉంది. ఇక వేడి వేడి అన్నం తెచ్చుకోండి, వేసుకొని తింటే అదిరిపోతుంది రుచి. ఒక చిటికెడు నెయ్యి కూడా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకున్నాం. ఇదిగో ఇంత చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను అన్నమాట. నిమ్మకాయ అంత చింతపండు, అంతేనండి కొలతలు. మిరపకాయలు వచ్చేసి ఒక 10-15. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం 15 వేసుకోవచ్చు, అంతే. టైం అన్నం వేసుకున్నాం, వేడి వేడి అన్నం కంది పచ్చడితో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. రెడీగా ఉన్నావు? హ్యాపీ? టేస్ట్ చేయను. సూపర్గా ఉంటుంది చూడు. చాలా రోజులు అయింది చేసి ఇది. అమ్మమ్మ అయితే బాగా చేస్తూ ఉండేది. స్మెల్ చూడు ఎంత మంచి స్మెల్ వస్తుందో. నెయ్యి కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. దో తిను, ఎట్లా ఉందో చెప్పు. ఇంకో ముద్ద కావాలా? ఎలా ఉంటుందో చూడు, చెప్పు హ్యాపీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది? సూపర్. ఉప్పు అన్నీ సరిపోయినాయా? భలే ఉందండి, మీరు కూడా చేసుకోండి, టేస్ట్ చేయండి. చాలామందికి అయితే తెలుసు ఉంటుంది, కానీ ఇది పల్లెటూరులో ఎక్కువ చేస్తుంటారు. ట్రై చేయండి. తెలియని వాళ్ళు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.